ఎరా ఇల్లంతా సైలెంట్గా ఉంది. నాయనమ్మ ఇంకా నిద్ర లేవలేదా? ఎప్పుడో లేచారండి. లేచారా? మరి కనిపించరా? అసలు ఇంట్లో ఉంటేనే కదండి. ఎక్కడికి వెళ్ళారు? గుడికి. చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు, శాంతి హోమాలు జరుగుతున్నాయని అమ్మగారు మందారాన్ని వెంట పెట్టుకుని వెళ్ళారండి. సాయంత్రం వరకు రారండి. సాయంత్రం వరకు రారా? చెప్పలేమండి, రాత్రి వరకు అక్కడే ఉంటారేమో. తిండిపోతా దేవుడి నైవేద్యానికి తెచ్చిన పళ్ళు ఎవరైనా తింటారా? వెళ్ళి చేతులు కడుకురాపో. అలాగే నమ్మగారు. చిన్నపేరయ్య గారు, ఈ మధ్య మీ గురువు గారు మీరు గుడికి రావడమే మానేశారేంటి? పెళ్లిళ్ళ సీజన్ కదండి, కాస్త బిజీగానే ఉన్నాం. ఆయన అడిగానని చెప్పండి. అలాగేనండి. చిన్నపేరయ్య గారు, ఒకసారి ఇలా రండి. ఏమయ్యా, మీ గురువు గారికి ఇదేమైనా బాగుందా? ఆ రోజు మీ గురువు గారు పంపిన ఫోటోలో ఓ అమ్మాయి నచ్చింది. వాళ్ళతో సంబంధం మాట్లాడమని ఫోన్ చేశాను కదా, అది అడుగుదామంటే మీ గురువు గారు మొహం చాటేస్తారేంటి? అసలు ఏంటి సంగతి? ఈ అన్నపూర్ణమ్మతోనే ఆటలా? అమ్మా, మేము అర్భకులం. మీరలా కోపగిస్తే మేం దగ్ధమైపోతాం. మీకు సమాధానం చెప్పలేక, మీరు చెప్పిన పని చెయ్యలేక మా గురువారు తప్పించుకుంటున్నారు అంతే. అదే ఎందుకు? ఏం చెప్పమంటారమ్మా? మీకు మీ సంబంధానికి ఓ నమస్కారం. పంతులు గారు, అమ్మగారు, అమ్మగారు, ఏమైంది అమ్మగారు? డ్రైవర్ని కారు తీయమను. ఆ రామభద్రయ్య గారి అమ్మాయిని కుదర్చాలని వెళ్తే వారు మీ వాడి పేరు వివరం తెలుసుకుని కోపంతో తాండవం ఆడేశారమ్మా. మా వాడికి ఏం తక్కువంట? అన్నీ ఎక్కువేనట. ఆస్తిపాస్తులు, అందచందాలతో పాటు చెడు అలవాట్లు, జూదాలు, రేసులు, అమ్మాయిలతో తిరగడం, మద్యం, అన్ని సకల దుర్గుణాలు ఉన్నాయని వారంతటా వారే అన్నారమ్మా. ఆయన మాటలు అబద్ధాలేమోనని మా గురువుగారు నేను కూడా వాకప్ చేశాం. నిజంగానే మీ మనవడు వ్యసనపరుడని ఖచ్చితంగా తెలిసింది. ఇందులో అబద్ధం ఉంటే నా నాలుగు పోయించండి, పడతాను. వద్దమ్మా, ఇక చాలు. ఇది 2 జీవితాలను కలిపే పెళ్లి వ్యవహారం. చూస్తూ చూస్తూ ఓ ఆడపిల్ల గొంతు కోయలేదు. అమ్మగారు, మీరెలాగూ సాయంత్రం వరకు రారని బాబు గారు. కార్తీక్, డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. రండి మిస్టర్ కార్తీక్, కూర్చోండి. థ్యాంక్ యూ సార్. మా నాయనమ్మ కండిషన్ ఈసారి సివియర్ స్ట్రోకే వచ్చింది. ఆల్రెడీ ఆవిడకి 2 సార్లు సర్జరీ జరిగింది. ఈసారి మళ్ళీ రావడం. సారీ మిస్టర్ కార్తీక్, నేనెంత చెప్పినా మీరు ఆవిడని అంత కేరింగ్గా చూసుకోలేదనిపిస్తోంది. అది మా బ్యాడ్ లక్. బట్ ఈసారి అలా జరగదు. సర్జరీ అవసరం అయితే చేసేయండి సార్. ఇప్పుడు సర్జరీ చేస్తే ఆవిడ బాడీ తట్టుకోలేదు కార్తీక్. ఇంకో బ్యాడ్ థింగ్ ఏంటంటే ఆవిడ బతికేది మరో 3 నెలలు మాత్రమే. ఆవిడ దేని గురించి వర్రీ అవుతుందో అది జరిగేలా చూడండి. ఆవిడ మనస్సు కష్టపెట్టకండి. ఛే, ఇన్నాళ్ళు సంపాదించుకున్న ఇంప్రెషన్ అంతా స్మాష్ అయిపోయింది. ఇంకెప్పుడు అమ్మాయిల జోలికి వెళ్ళం, ఇది ఫిక్స్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.